తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఇవాళ జరగనుంది. వైసీపీ కౌన్సిలర్లు జిల్లా నేతలు తునికి చేరుకోవాలని మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు. దీంతో ఎన్నిక సమయంలో గందరగోళ పరిస్థితి నెలకొంటుందనే ఉద్దేశ్యంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. వైసీపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనల కోసం ముందుకు రావడం జరిగింది. మరి పూర్తిగా అప్రజాస్వామికంగా మా అందరి యొక్క గొంతులు మోస్తూ ఇష్టారాజ్యంగా వీరవిహారం జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానివ్వండి, నాయకులకు కానివ్వండి, ఈ రోజున మేమందరం ఒకటే సమాధానం అనుకుంటున్నాం. మీరు ఎన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఇబ్బంది పెట్టాలన్నా సరే, ఇక్కట్లకు గురి చేయాలన్నా సరే భయపడే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఈ రోజున చలో తుని అనే కార్యక్రమానికి మా అందరి ప్రీతమ నాయకులు దాడిశెట్టి రాజన్న పిలుపుకోవడం జరిగింది. దానికి బయలుదేరుతా ఉన్నటువంటి మా అందరినీ కూడా రాత్రి నుండి పోలీసు వారు భయోందోళనకు గురి చేసి నిర్బంధించడం మీరందరూ చూస్తూ ఉన్నారు. మరి తునిలో జరుగుతున్నటువంటి సంఘటనలు మీ అందరికీ తెలిసిందే. వైస్ చైర్మన్ కోసం తెలుగుదేశం పార్టీ వారు దిగజారి రాజకీయం చేస్తా ఉన్నారు. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఇవాళ జరగనుంది. వైసీపీ కౌన్సిలర్లు జిల్లా నేతలు తునికి చేరుకోవాలని మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు. దీంతో ఎన్నిక సమయంలో గందరగోళ పరిస్థితి నెలకొంటుందనే ఉద్దేశంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. వైసీపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు. మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీరామ్మూర్తి, చెలో తునికి అనుమతి లేదు, వస్తే గనక చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు ఒకవైపు హెచ్చరిస్తూనే ఉన్నారు. మరోవైపు 144 సెక్షన్ అమల్లో ఉంది. మరోవైపు పద్మనాభం కూడా చలో తునికి అక్కడికి చేరుకుంటున్నారు. సో ప్రస్తుతం దాడిశెట్టి ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంది అండ్ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పటి వరకు ఎంతమంది వైసీపీ నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు? శ్రీదేవి, చూసినట్లయితే తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఒక తుని తగువగా మారే పరిస్థితి ఉంది. ఇక్కడ ఉద్రిక్త వాతావరణం కూడా ఏర్పడిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ రోజు మూడోసారి వైస్ చైర్మన్ ఎన్నికల అధికారులు ఎలా వాయిదా వేసి మళ్ళీ 11 గంటలకు నిర్వహిస్తున్నారు. అయితే వైసీపీ బలం వచ్చి 17 మంది కౌన్సిలర్స్ ఉన్నారు, టీడీపీకి వచ్చి 10 మంది ఉన్నారు. అయితే వైస్ చైర్మన్ ఎన్నిక తమకే దక్కుతుందని చెప్పేసి వైసీపీ భావిస్తుంది. అయితే టీడీపీ దొడ్డిదారిన ప్రలోభాలకి లోన్ చేసి వైస్ చైర్మన్ ఎన్నిక చేసుకోవాలని చూస్తుందని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో గత 2 పర్యాయాలుగా వాయిదా పడ్డారు. నిన్న అంతకు ముందు కూడా 2 సార్లు వాయిదా పడ్డ పరిస్థితుల్లో చాలా ఉద్రిక్త వాతావరణం నిన్న ఏర్పడింది. అంతకంటే ఈ రోజు చూసినట్లయితే దాడిశెట్టి రాజా, తుని మాజీ ఎమ్మెల్యే అలాగే మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఈ రోజు వైసీపీ నేతలందరినీ కూడా తుని రావాలని పిలుపునిచ్చారు. చలో తుని అంటూ వైసీపీ నేతలు బయలుదేరుతుంటే ఎక్కడికెక్కడే పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. రాజమండ్రిలో జక్కమూడి రాజాని ఇంటి దగ్గరే అదుపు చేశారు. అలాగే జక్కమూడి గణేష్ అన్ని కూడా ఇంటి దగ్గర అదుపు చేశారు. అయితే ఎట్లా చూసినట్లయితే ఆల్రెడీ ముద్రగడ పద్మనాభం చెల్లో మున్సిపల్ తుని కార్యక్రమానికి బయలుదేరుతుంటే తుని రూరల్ పోలీసులు అడ్డుకుని అక్కడ అదుపులోకి తీసుకున్నారు. అలాగే కాకినాడ మాజీ ఎంపీ వంగ గీత కూడా తుని చేరుకున్నారు. తుని చేరుకున్న తర్వాత అక్కడి నుంచి పోలీసులు అదుపులో తీసుకుని ఆవిని వెనక్కి పంపించే పని చేస్తున్నారు. మరోవైపు దాడిశెట్టి రాజా ఇంటి దగ్గరే పోలీసులు నిర్బంధించి ఉంచారు, అటు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే కొంతమంది ఇంకా వైసీపీ నాయకులు తుని బయలుదేరి వెళ్తుంటే ఎక్కడికక్కడే పోలీసులు ఆపుతున్నారు. అయితే ఇదంతా కూడా ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి ఉంది కాబట్టి, అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి మేము ఆపుతున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. అయితే వీరంతా అక్కడికి చేరుకున్నట్లయితే తునిలో
వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఒక ఉద్రిక్త వాతావరణం ఏర్పడే పరిస్థితి ఉంది ఎన్నిక నేపథ్యంలో. అందువల్ల పోలీసులు ఎక్కడికక్కడే వైసీపీ నేతల్ని అడ్డుకుంటున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. అయితే 11 గంటలకి ఈ ఎన్నికల అధికారి సమయం ఇచ్చారు. 11 గంటలకి మున్సిపల్ కార్యాలయంలోకి కౌన్సిలర్స్ అందరూ వెళ్ళాలి. కౌన్సిల్ సమావేశాన్ని 11 గంటలకి నిర్వహిస్తారు. ఆ సమావేశంలో ఈ వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. అయితే మున్సిపల్ ఆఫీస్ చుట్టూ కూడా మున్సిపల్ ఆఫీస్ కి 4 దిశలా ఉన్న రోడ్లన్నీ కూడా పూర్తిగా బ్లాక్ చేశారు. ఎవరిని కూడా అనుమతి లేకుండా లోపలికి ప్రవేశింపజేసే విధంగా అనుమతి ఉంటేనే లోపలికి వెళ్లేలాగా అనుమతి ఇచ్చేలాగా చూస్తున్నారు. మొత్తం పోలీసు బలగాలన్నీ కూడా మోహరించున్నాయి. ఇక్కడ తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఒక ఉద్రిక్త వాతావరణం. అంటే మున్సిపల్ ఎన్నికలు మామూలుగా జరిగినా సాధారణ ఎన్నికలు జరిగిన ఎట్లా ఉంటుందో పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతంలో అట్లా ఉంది. మొత్తం వైసీపీ నాయకులు ఎవరిని కూడా జిల్లాల నుంచి ఎవరిని రాకుండా కూడా ఎక్కడికెక్కడ అడ్డుకుంటున్నారు. అయితే 1 గంటకి ఈ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగని పక్షంలో కోరం లేని పక్షంలో మళ్ళీ వాయిదా వేసే పరిస్థితి ఉంటుంది. అయితే నిన్న కోరం లేకే వాయిదా వేసినట్టుగా ఎన్నికల అధికారి ప్రకటించారు. మరి ఈ రోజు కూడా ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందని చెప్పి ఒక ఆసక్తి ఉత్కంఠ నెలకొని ఉంది. దీంతో ఒక ఉద్రిక్త వాతావరణం కూడా ఇక్కడ టీడీపీ వైసీపీ వర్గాల మధ్య నెలకొని ఉన్న పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడే వైసీపీ నాయకులు నిలిపేయడం, అలాగే టీడీపీకి సంబంధించిన వాళ్ళని కూడా రోడ్డు మీద రాకుండా అడ్డుకోవడం. ప్రస్తుతం తుని మున్సిపల్ ఆఫీసు కార్యాలయం చుట్టూ ఒక బందోబస్తు వలయం కొనసాగుతుంది. ఎవరిని కూడా అనుమతి లేకుండా లోపలికి వెళ్ళనీయట్లేదు. మరి కాసేపట్లో ఈ కౌన్సిల్ సమావేశానికి కౌన్సిలర్ ని అనుమతిస్తారు. అయితే దాచెట్టి రాజా తన కౌన్సిలర్స్ ని అందరినీ కూడా దగ్గర పెట్టుకుని ఉన్నారు. అయితే ఇక్కడ అందులో నుంచి కొంతమందిని టీడీపీ ప్రలోభ పెట్టి వైస్ చైర్మన్ ఎన్నిక ఓటు ఎంచుకోవాలని చూస్తుంది. మొత్తం 30 మంది కౌన్సిలర్స్ లో దాదాపుగా చూసినట్లయితే 17 మంది వైసీపీ తరపున ఉన్నారు, 10 మంది టీడీపీ తరపున ఉన్నారు. 3 చూసినట్లయితే 2 కాలం చేసే పరిస్థితి, ఒకళ్ళు ఊర్లో లేని పరిస్థితి. మొత్తం 3 27 మందిలో ఇప్పుడు మెజార్టీ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి వైస్ చైర్మన్ ఎన్నిక అవుతుంది. దీంట్లో మాకు మెజార్టీ ఉంది కాబట్టి వైస్ చైర్మన్ మాకు వస్తుంది. అడ్డుకునే ప్రయత్నం టీడీపీ చేస్తుంది కాబట్టి మేము అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి వైసీపీ చెప్తుంది. మరోవైపు ఇది స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహిస్తే కనుక వైసీపీకి నుంచి కొంతమంది టీడీపీకి ఓటేసే పరిస్థితి ఉంది. టీడీపీకి వైస్ చైర్మన్ పదవి దక్కుతుందని చెప్పేసి టీడీపీ నేతలు ఆశాభావంతో ఉన్నారు. మొత్తానికి తుని లో మున్సిపల్ గొడవ ఈ విషయం ఏదైతే ఉందో ఒక తుని తగు కింద మారిందని చెప్పొచ్చు. శ్రీదేవి. శ్రీరామ్మూర్తి, ఇప్పటికే 2 సార్లు వాయిదా పడిన ఎన్నిక ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అసలు ఈసారైనా ఎన్నిక జరిగే అవకాశాలు ఉన్నాయా వైస్ చైర్మన్? లేదా ఇంకోటి, ఇరు వర్గాల మధ్య కూడా చాలా ఘర్షణ వాతావరణం జరిగింది అన్నట్టుగా కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఏంటి పోలీసులు దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? శ్రీదేవి, మొత్తం పోలీసు యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. ఇటువైపు ఒకవైపు తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, అలాగే కోనసీమ జిల్లా, మొత్తం 3 జిల్లాలకు సంబంధించి పోలీసు యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. ఎవరిని కూడా వైసీపీ నేతల్ని తుని వెళ్లకుండా కూడా ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో పాటు తుని పరిసర ప్రాంతాల్లో అంటే తుని రూరల్ పోలీస్ స్టేషన్, టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ప్రత్యేకించి బృందాలను ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా బయట నుంచి నాయకుల్ని అనుమతించట్లేదు. ముద్రగడ పద్మనాభం కూడా తుని చేరుకున్నారు. అయితే రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర ముద్రగడ పద్మనాభాన్ని అడ్డుకుని పోలీసులు వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే వంగ గీత తుని టౌన్ లోకి చేరుకుంది. అయితే గమనించిన పోలీసులు వెంటనే ఆమెను కూడా వెనక్కి పంపిస్తున్న పరిస్థితి. మరోవైపు దాచెట్టి రాజాని ఇంటి దగ్గరే ఉంచారు. ఇంకా అయితే కౌన్సిలర్స్ అందరూ రాజా అదుపులో ఉన్న పరిస్థితి ఉంది. వారందరూ కూడా ఇప్పుడు మున్సిపల్ కార్యాలయానికి చేరుకుంటారా లేదని వేచి చూడాలి. అయితే కోరం లేకపోతే నిన్నట్లాగానే ఎన్నిక వాయిదా పడే ఉంది. నిన్న కూడా 10 మంది కౌన్సిలర్స్ సమావేశానికి వచ్చారు. అది కోరం లేకపోవడంతో, అంటే 50% లేకపోతే కోరం లేకపోతే ఎన్నికలు నిర్వహించడానికి అవకాశం లేదు. దీనివల్ల కోరం లేకపోతే కనుక మళ్ళీ తిరిగి ఎన్నిక వాయిదా వేసే అవకాశం కూడా కనిపిస్తుంది. శ్రీదేవి. రైట్ శ్రీరామ్మూర్తి, థ్యాంక్ యూ.